ఉదయకాల సమయంలో మన వాక్య ధ్యానం కొరకై కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాము. మొదటి కొరింథీ 12:24. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యమక్కరలేదు. సుందరమైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యమక్కరలేదు. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధులైన తండ్రి, యేసు ప్రభు నామంలో నీ పాదములకు స్తుతులు, స్తోత్రాలు, వందనములు చెల్లించుకుంటున్నాను. ప్రేమించి ఇచ్చిన నూతన దినాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. మా ప్రియులు నీ వాక్యం కొరకై ఎంతో ఆశతో కనిపెట్టుకుంటున్నా ప్రియ బిడ్డలందరిని బట్టి నేను స్తుతిస్తూ గణపరుస్తున్నాను ప్రభువా. ఈరోజు మా అందరితో మాట్లాడండి. చెడ్డ దినాలు, భయంకరమైన దినాల్లో ఉంటున్నాం. కలవరపరిచే దినాలు. ఏ క్షణము, ఏ దినము, ఏ గడియలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ప్రపంచమంతా ఉన్నది ప్రభువా. నీ కృప మమ్మలను కాపాడుతుంది. నీ ప్రేమ మమ్మలను ఆదరిస్తుంది. మీ దయా మమ్మలను బ్రతికిస్తుంది ప్రభువా. అందులో భాగంగానే మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహిస్తూ వచ్చినారు ప్రభువా. 2020వ సంవత్సరం ఆగస్టు నెల 29వ తారీఖు శనివారము ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో నిన్ను స్తుతించి గణపరుస్తున్నాను. చదవబడిన వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడమని, మీరే మహిమ పొందమని, ఈ మాటలు వింటున్న మా ప్రియులు వారి అక్కర అవసరత ఏదైతే ఉందో ప్రభువా దయచేసి తీర్చి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని వందనములు, స్తోత్రాలు నీకు చెల్లించుకుంటూ మీ సహాయం కోరుతూ వాక్యమైన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఉదయకాల సమయంలో మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. అలాగే ప్రభువు మరొక దినంలో మనల్ని ప్రవేశపెట్టినందుకు నేను కూడా ఈ ఉదయకాలము ప్రభువుని స్తుతించి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో మనం చదువుకున్న మాట 24వ వచనం. అక్కడ ఒక్క మాట అక్కరలేదు. ఇంగ్లీష్లో డు నాట్ రిక్వైర్. ప్రియులారా, ఈ ఒక్క మాట ఎన్నో విషయాలు తెలియచేస్తుంది. ఈ దినాన మనిషి ఏది అక్కరలేదో దానికోసం కష్టపడుతున్నాడు. ఏది అక్కరో దానికోసము ఎంతో నిర్లక్ష్యంగా ఉంటున్నాడు. అక్కర లేదా అవసరము. ఈ దినాన మనము కూడా మన కుటుంబంలో కొన్ని వస్తువులు కొనాలన్నా, కూరగాయలు కొనాలన్నా, ఏది కొనాలన్నా అక్కర మాత్రం చూసుకుంటాము. అంటే అవసరతను బట్టి తీసుకుంటాము. ఒకవేళ ఒక ఇంట్లో 4-5 ఫ్రిడ్జులు కొని పెట్టుకోరు. ఒక గదిలో 4-5 ఫ్యాన్లు బిగించుకోరు. అలాగుననే ఆత్మీయ జీవితంలో కూడా, మన యాత్రా జీవితంలో కూడా అక్కర లేని వాటిని మనం కలిగి ఉండకూడదు. ఏది అవసరమో, ఏది మనకు ప్రాముఖ్యమో అది మితముగా, పౌలు అదే అంటాడు, మనము మితముగా ఉండాలి. మితముగా ఉండటానికే మనం పిలువబడతా వచ్చామని పౌలు చెప్తాడు. కాబట్టి ఈ దినాన మరి ఎక్కువైనది, అవసరం లేనివి మనము కోరుకుంటూ ఉంటే దానివల్ల మనం చాలా నష్టపోతాం. ఈ దినాన దేవుని వాక్యంలో నుంచి ఒక విషయాన్ని చూద్దాము. అదేంటంటే అక్కర లేనివి కలిగి వారు ఎంతోమంది నష్టపోతూ వచ్చినారు. ప్రియులారా, మనము మితముగా ఉండాలని అనేక సార్లు మరి దేవుని వాక్యము, అందుకని తిమోతికి రాస్తూ పౌలు 2 తిమోతి 4:5 అంటాడు, తిమోతి నీవు అన్ని విషయాలలో మితముగా ఉండు అంటాడు. మితము అంటే తగినంత మనకు ఉండాలి. ఎక్కువగా మనం కోరుకోకూడదు. బైబిల్లో అలాగున ఎక్కువ కోరుకొని ఎక్కువగా కలిగి ఉండవలసిన దానికంటే ఎక్కువగా కలిగి ఉండి నష్టపోయిన 7 జీవితాలను ఈ ఉదయకాలము మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తాం. అందుకనే పౌలు అంటున్నాడు ఈ మాట, మనకు అక్కరలేదు. అంతేకాదు సొలొమోను కూడా సామెతల గ్రంథం
38లో ప్రభువా నాకు ఎక్కువ అవద్దు, తక్కువ అవద్దు, తగినంత దయచేయమని ప్రార్థన చేయటం కూడా మనము చూస్తాము. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాట నా హృదయంలో ఉంది. అక్కరలేదు, డు నాట్ రిక్వైర్. ఈ దినాన అక్కరలేనివి మనము అక్కరలేదు అని చెప్పాలి. ఏది అక్కరో అవి అక్కర కలిగి ఉండవలసిన ఆ అవసరత ఉన్నది. అవి దేవుణ్ణి అడగవలసిన అవసరత కూడా ఉన్నది. కాబట్టి ఈ ఉదయకాలము 7 జీవితాలను మనం చూద్దాం. అంతకంటే ముందు ఒక ఇల్లుస్ట్రేషన్ ఇలా రాయబడుతూ వచ్చింది. మానవుడి జీవితం ఎలా ఉంటుందో తృప్తి లేని జీవితం గురించి ఒక రచయిత ఇలా రాస్తూ వచ్చినాడు. ఒకసారి ఎలుక దేవుడి దగ్గరికి వెళ్ళి తనకు ప్రార్థన చేస్తూ వచ్చి ఒక కోరిక కోరుకుందంట. ఏమని కోరుకుందంటే, దేవా, నన్ను పిల్లులు చాలా ఇబ్బంది పెడుతున్నాయి, పిల్లులు నన్ను చాలా నష్టపెడుతున్నాయి, కాబట్టి నన్ను ఎలకలాగా ఉంచొద్దు, నన్ను పిల్లిలాగా ఉంచు అనిందంట. సరే, దేవుడు అన్నాడంట, ఎందుకు, నీ జీవితం ఏదో నీకు సరిపోతుంది కదా, ఎందుకు నీకు ఆశ, నువ్వు అలాగే ఉండొచ్చు కదా అంటే, లేదు ప్రభువా, నా బాధలు నీకు తెలియదు, నా యొక్క ఇబ్బందులు నీకు తెలియదు ప్రభువా, కాబట్టి దయచేసి నీ చేతనైతే చేయలేత లేదన్నట్లుగా దేవుని మీద పోరాడి మొత్తానికి పిల్లిగా మార్చబడిందంట. ఆ పిల్లిగా మార్చబడిన తర్వాత ఎంతో సంతోషిస్తూ ఎలుకల వెంట పడుతూ ఇక నాకు భయం లేదనుకున్న సమయంలో అడవిలో ఒక రోజున పులి ఎదురైంది. ఆ పులి ఈ యొక్క పిల్లి వెంట పడుతున్నప్పుడు మళ్ళీ పరిగెత్తుకుంటూ తప్పించుకొని ప్రాణాలు దక్కించుకొని పారిపోయి దేవుని దగ్గరికి వచ్చి మరలా ప్రార్థన చేస్తుందంట. దేవా, ఈ పిల్లి రూపం నాకొద్దు, ఈ పిల్లిలాగా తీసేయి. దేవుడు అన్నాడు, నువ్వు కోరుకున్నదే నీకు ఇచ్చాను కదా, నువ్వు ఆశపడిందే నీకు ఇచ్చాను కదా అంటే, లేదు లేదు ప్రభువా, బయటికి వెళ్తే క్రూర జంతువులు ఉన్నాయి, అవి నన్ను వెంటాడుతున్నాయి, కాబట్టి ఇంకొక కోరిక, నన్ను పులిగా చేయి. దేవుడు అన్నాడంట, ఒకసారి తప్పు చేస్తావు, మళ్ళీ ఎందుకు తప్పు చేస్తావు అంటే, లేదు లేదు ప్రభువా, నువ్వు చేయాల్సిందే అని పులిగా అయిపోయింది. ఇక పులిగా తిరుగుతూ ఉంది, అడవంతా తిరుగుతూ ఉంది. ఆ రోజంతా కూడా ఎలాంటి ఆహారము దొరకలేదు, ఎలాంటి తనకి ఆకలి తీర్చేది ఏదీ కనపడలేదు. ఒకరోజు అయింది, 2 రోజులైంది, 3 రోజులు అయిపోయింది. ఆ పులి కాబట్టి ఆ భారీ శరీరము ఎంతో ఆహారం కావలసిన పరిస్థితిని బట్టి ఆహారం దొరకపోయేసరికి చాలా నీరసం అయిపోయి నడవలేక నీరసంతో దేవుని దగ్గరికి వచ్చి దుఃఖపడతా వచ్చిందంట. ఏంటి సంగతి అని అడిగితే, దేవా, నాకు ఆహారమే దొరకలేదు, ఎలగ్గా ఉన్నప్పుడన్నా ఏదో ఆ చిన్న ఏంటో ఆ నట్స్ ఏదో దొరికితే తిని సంతోషంగా ఉండేదాన్ని. ఈ పులి, ఈ జీవితం నాకు చాలా భారం అయిపోయింది, ఈ శరీరం నాకు చాలా భారం అయిపోయింది, దయచేసి నన్ను క్షమించు, మరలా నన్ను ఎలగ్గానే చెయ్యి, ఈ పిల్లి వద్దు, పులి వద్దని ఎంతో వేడుకుంటే అప్పుడు దేవుడు చెప్పాడంట, ఇప్పుడు అర్థమైందా నీ జీవితము, కాబట్టి నువ్వు తగినంత నీవు ఉన్న స్థితిలోనే నువ్వు ఉండు, మితముగా ఉండు, ఇకనన్నా బుద్ధి తెచ్చుకోనని చెప్పని మరలా తన రూపాన్ని తనకిచ్చేశాడు అని వ్రాయబడుతూ వచ్చింది. కాబట్టి ప్రియులారా, ఇది మనిషి గురించే రాయబడుతూ వచ్చింది. మానవుడు తన స్థితిని మర్చిపోయి ఇంకా ఏదో అవసరం లేని దానికంటే ఎక్కువగా అవ్వాలని కోరుకుంటున్నాడు. ఎదగాలని ఆశ ఉండటం మంచిదే, ఆశీర్వదింపబడాలి, అభివృద్ధి చెందాలన్న కోరిక అది కూడా మంచిదే. కానీ నీ స్థాయిని మించి నువ్వు ఏమాత్రం కూడా దేవుని చిత్తము కాకుండా, దేవుని ఉద్దేశం కాకుండా వేరే అవ్వాలని చూస్తే దానివల్ల నువ్వే నష్టపోతావని ఈ యొక్క ఆ చిన్న ఉదాహరణ మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో తగినంత మనకు చాలు, ఎక్కువ అక్కర్లేదు. డు నాట్ రిక్వైర్ మోర్. ఏం అక్కర్లేదు. బైబిల్లో ఒక యవనస్తురాలు గురించి మనం చూస్తే, ఆమె దీనా, ఆదికాండము 34వ అధ్యాయము 2వ వచనంలో, ఆదికాండము 34:2లో అక్కడ మనము దీనా గురించి చూస్తాము. అక్కడ చూస్తే మొదటి వచనం కూడా, లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. అక్కడ మనకు తెలుసు, ఇక్కడ దీనాకు నష్టాన్ని కలిగించింది ఏంటంటే సౌందర్యము. తను ఎక్కువగా
అందంగా ఉండాలనుకుంది, ఎక్కువగా అలంకరించాలనుకుంది. ఆ అందము, అలంకరణ తన ఇంటిలో ఉండకుండా ఎక్కడో ఎరుగని ప్రాంతంలో బయటికి వెళ్ళి తన యొక్క గొప్పతనాన్ని, ఘనతను, అందమును, సౌందర్యాన్ని చూపించుకోవాలని ఆశపడింది. ఆ తర్వాత మనకు తెలుసు ఎంత నష్టపోతూ వచ్చిందో. రెండవ వచనంలో చూస్తే, ఆ దేశమునేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెను సైరించి ఆమెను అవమానపరచెను. ఎంత అవమానం వచ్చేసిందో చూడండి. ఇది నాన్న యవ్వన బిడ్డలారా, దేవుడు మీకు ఇచ్చిన రూపము అదెంతో గొప్పది. దేవుడు నీకు ఇచ్చిన సౌందర్యము అదెంతో ఉన్నతమైనది. అంతకు మించి కోరుకోవద్దు, అంతకు మించి అసహ్యపడవద్దు. ఒక రకంగా చెప్పాలంటే నీ దృష్టిలో నువ్వు సౌందర్యవంతుడివి కాదనుకుంటున్నావు. నీ దృష్టిలో నువ్వు సౌందర్యవంతురాలువు కాకపోయినా దేవుడి దృష్టిలో నువ్వు చాలా సౌందర్యవంతుడవు. దేవుని దృష్టిలో అందరికంటే నువ్వు సౌందర్యవంతురాలువు. ఎందుకంటే తను నిన్ను ఎంతో ఇష్టపడి అలాగ చేసుకున్నాడు. ఎంతో ప్రేమతో అలా రూపొందించాడు. మనం ఏ వస్తువు కొన్నా అందమైనది, ఇష్టమైనది, ముఖ్యమైనది, ఉన్నతమైనదే కొంటాము. అలాంటిదే తీసుకొని వస్తాము. అందవిహీనమైనది ఏది కూడా మనం కొనుక్కోము, తెచ్చుకోము. అలాగ దేవుడు కూడా మనలను అందముగా తన దృష్టికి అందముగా సృష్టించాడు. కాబట్టి నేను అందంగా లేను, నేను సరిగ్గా లేను, నా ముఖము సరిగ్గా లేదు, నేను బాగా కనపడట్లేదు అని ఏ రోజు కూడా నువ్వు దిగులు పడొద్దు. ఏ రోజు కూడా నువ్వు బాధపడొద్దు, చింతించొద్దు. ఒకవేళ అలా బాధపడుతూ చింతిస్తున్నావంటే నువ్వు దేవుణ్ణే తక్కువ చేసినట్లు, దేవుని సృష్టినే నువ్వు మరి క్వశ్చన్ చేసినట్లుగా ఉంటుంది. దేవుని దృష్టిలో నువ్వెంత చక్కగా ఉన్నావో అది దేవునికే తెలుసు. దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఆయన మన తండ్రి, ఆయన మన ప్రేమికుడు, ఆయనే మనకు సమస్తం ఇచ్చేవాడు. ఈ లోక సంబంధమైన మనుషుల దృష్టి ఎంతండి, వారి దృష్టి ఎంతసేపు, వారి దృష్టిలో మనము అలా ఉండవలసిన అవసరమే లేదు. ఇక్కడ దీన తన సౌందర్యమే తనకు ఊరైపోయింది. తన అందమే తనకెంతో శాపమైపోతూ వచ్చింది. జీవితము చెరపబడి ఎంతో నష్టపోయినట్లుగా మనం దీనాను గురించి చూస్తాము. ప్రియులారా, దీనా యొక్క అందము, సౌందర్యము తనను ఎంతో నష్టపరిచింది. అందుకనే దేవుని వాక్యము మనకు చెప్పే మాట, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అని చెప్తున్నాడు. కాబట్టి అందంగా ఉండటానికి నువ్వు ఆశపడవద్దు. దాని గురించి ఏమాత్రం కూడా ప్రియులారా ఆలోచించొద్దు. ముఖ్యంగా యవనస్తులు మీరేమాత్రం కూడా అలాంటి వాటి కోసము ఏమాత్రము మీ జీవితాన్ని నష్టపరుచుకొనవద్దు. కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో మొదటిగా మనము దీనాను చూస్తూ వచ్చినాము. రెండవది మనము చూడకముందు బైబిల్లో సామెతలు 31:30లో అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. దీనా ఈ విషయంలో తప్పిపోయి నష్టపోయింది. రెండో వ్యక్తిని మనం బైబిల్లో చూస్తే ఒక యవనస్తుడు ఉన్నాడు. తన యొక్క వెంట్రుకలను బట్టి అతిశయపడుతూ వచ్చాడు. తన యొక్క హెయిర్ని ఎంతో చక్కగా పెంచుకుంటూ కట్ చేసుకుంటూ, ప్రియులారా, ఎలాంటి పరిస్థితి అంటే హెయిర్ ఎవరు పెంచుకోవాలి, హెయిర్ ఎవరు ఎక్కువగా ఉంచుకోవాలంటే నాజీరు చేయబడిన వారే. నాజీరుగా ఎవరైతే దేవుని చేత ప్రతిష్ఠింపబడతారో అట్లాంటి వారు మాత్రమే వారు హెయిర్ పెంచుకోవాలి. కానీ ఈ విషయంలో దేవునికి మరి ఎంతో విరోధంగా ఉంటూ వచ్చినాడు. మనకు తెలుసు సంఖ్యాకాండము 6:13, సంఖ్యాకాండము 6:18. ఆ తర్వాత మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 13:5, 13:7. ఈ వచనాలన్నీ మనం చూసినట్లయితే, ఇంకా న్యాయాధిపతులు 16:17 ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఎవరైతే దేవునికి నాజీరు చేయబడ్డారో, ప్రతిష్ఠించబడ్డారో, ఒక ఆశయం చేత పంపబడ్డారో వారు మాత్రమే మరి వెంట్రుకలు పెంచుకోవాలి. మిగతా ఎవరు కూడా మరి పురుషులు వెంట్రుకలు పెంచుకోకూడదు. ఇక్కడ ఒక యవనస్తుడున్నాడు. ఆయన పేరు అబ్షాలోము. 2 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే, దయచేసి చూడండి. 2 సమూయేలు గ్రంథము 2 Samuel 18th chapter verse 9 నేను చదువుతున్నాను. ఆ 9వ వచనంలో ఎలా ఉందంటే అక్కడ చూస్తే, అబ్షాలోము కంచెర గాడిద మీద ఎక్కిపోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయను. కంచెర గాడిద యొక్క
గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్మల క్రిందకు పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికిని మధ్యను వేలాడుచుండగా అతని కిందనున్న కంచెర గాడిద సాగిపోయాను. ప్రియులారా, ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. అందుకనే మనం చూస్తే ఇదే 2 సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనంలో ఆయన యొక్క జుట్టు గురించి, హెయిర్ గురించి రాయబడుతూ వచ్చింది. చూడండి దయచేసి, ఆ మాట చదువుతున్నాను. అక్కడ అబ్షాలోము తల వెంట్రుకలు భారముగా ఉన్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచూ వచ్చెను. కత్తిరించినప్పుడెల్లా వాటి ఎత్తు రాజు తునికను బట్టి 200 తులములాయెను. ప్రియులారా, ఇక్కడ మొదట అందము గురించి అతిశయించి అందాన్ని కోరుకొని దీనా నష్టపోతే, రెండవది తన యొక్క వెంట్రుకలను విషయంలో ఆశపడి పెంచుకొని, ప్రియులారా, అబ్షాలోము ఎంత నష్టపోయాడో మనకు తెలుసు. ఆ యొక్క వెంట్రుకలే తనను పట్టించాయి, ఆ వెంట్రుకలే తనను వ్రేలాడదీశాయి. ఆ రోజు అనుకున్నాడేమో, ఇన్ని వెంట్రుకలు లేకపోతే నేను చిక్కుకునేవాడిని కాదు కదా, నేను తప్పించుకొని వెళ్ళిపోయేవాడిని కదా అని ఎంత ఆలోచించుంటాడు. ఈ దినాన ఏదైతే నీది కానిది కోరుకొని నీ జీవితంలో కలిగి ఉన్నావో, ఒక రోజున అదే నీకు నష్టాన్ని కలిగి చేస్తుంది. ఏదైతే నీకు అవసరం లేనిది నువ్వు సంపాదించుకోవటానికి ఇష్టపడి కలిగి ఉన్నావో, అదే ఒక దినాన ఆ వ్యక్తిని నాశనం చేస్తుంది. దాని గురించి నువ్వు చింతించాల్సి వస్తుంది. ప్రియులారా, 2 వ్యక్తులను మనం చూస్తూ వచ్చినాము. 3వ వ్యక్తిని మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 26వ వచనం చూస్తే, న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 26వ వచనంలో మరి గిద్యోను ఎంతో మంచివాడే, చక్కగా యుద్ధం చేశాడు, దేవుని మాట విన్నాడు, ఇశ్రాయేలులకు ఎంతో జయమిచ్చాడు. ఒకానొక సందర్భంలో ఎలాంటి పరిస్థితి అంటే, ఆ 26 న్యాయాధిపతుల్లో చూస్తే కిందలో అక్కడ గిద్యోను ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన ఒఫ్రాలో దానిని ఉంచెను. ప్రియులారా, ఏఫోదు ఎవరు చేసుకోవాలి? యాజకులు మాత్రమే చేసుకోవాలి. ఏఫోదు గురించి నిర్గమాకాండము, లేవీకాండము, సంఖ్యాకాండం అంతా కూడా వ్రాయబడుతుంది. యాజకుల పిల్లలు, మరి దేవుని చేత యాజకత్వము ఏర్పరచబడిన వారు మాత్రమే వారు ఆ యొక్క ఏఫోదుని ధరించాలి. అయితే గిద్యోనికి ఎందుకు ఆశ కలిగిందో తెలియలేదు, కానీ ప్రియులారా, మరి తాను ఏఫోదును చేయించుకున్నాడు. తను ఒక న్యాయాధిపతి, తనను దేవుడు ఉద్దేశించిన విషయం వేరు. రెండవది చూసినట్లయితే ఇక్కడ ఏఫోదు ఒక విగ్రహానికి సంబంధంగా ఉంది. హోషేయ గ్రంథం 3:4లో కూడా చూస్తే ఏఫోదు ఒక విగ్రహంలా కనపడుతుంది. ఈ ఏఫోదు దేనితో చేయించాడంటే, ఆ 26వ వచనం, న్యాయాధిపతులు 8:26, మిద్యాను రాజుల ఒంటి మీదనున్న చంద్రహారములు, కర్ణభూషణములు, ధూమ్ర వర్ణ బట్టలు, ఇలాంటి వాటితో ఏఫోదు చేయించాడు. అంటే మిద్యాను రాజులు అన్యులు, విగ్రహారాధికులు, ఆ విగ్రహారాధికులకు సంబంధించిన ఆ యొక్క వస్త్రాలు, బంగారము తీసుకొని, హారాలు తీసుకొని దానితో ఏఫోదు చేయించాడు. అది దేవుని చిత్తము కాదు. అనుకున్నాడు, నేను అంత మంచి ఏఫోదును నేను ధరించుకోవాలి, నేను ఘనత తెచ్చుకోవాలి, నేను గొప్ప తెచ్చుకోవాలనుకున్నాడు. కానీ అదే తన ఇంటి వారికి ఊరైపోయినట్లుగా కింద వచనం మనం చూస్తే 27వ వచనము, అది గిద్యోనుకును అతని ఇంటి వారికిని ఊరిగా ఉండెను. ఆ ఏఫోదు వల్ల ఎంత నష్టపోయాడో. ఇది నా ప్రియ సహోదరులారా, ముఖ్యంగా యవన బిడ్డలారా, మీరు లేనిపోని లోక సంబంధమైన ఫ్యాషన్ డ్రెస్సులు కోరుకుంటున్నారేమో. వస్త్రాలు మంచిదే, అయితే తగును మాత్రపు వస్త్రాలే మనం కలిగి ఉండాలి. కానీ లోకంలో ఉన్నట్లుగా లోకపు ఫ్యాషన్స్, లోకపు డిజైన్స్, లోకపు రేట్లు కలిగినవి మనం కోరుకోకూడదు. వాటి కొరకే తల్లిదండ్రులను ఏమాత్రం కూడా బాధ పెట్టకూడదు. కొన్ని సంవత్సరాల క్రితము విజయవాడ పట్టణంలో ముత్యాలంపాడు అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో మరి ఏలూరు కాలువ మీద ఒక బ్రిడ్జ్ ఉంది. ప్రియులారా, ఆ బ్రిడ్జ్ దగ్గర ఒక సంఘటన జరిగింది. అక్కడ ఒక స్కూల్కి వెళ్ళే ఒక యవనస్తురాలు, మరి స్కూల్ యూనిఫామ్, అప్పుడే స్కూల్స్ ఓపెన్ చేశారు. ఆ పాప 9th or 10th చదువుతుంది. మరి ఆ స్కూల్ యూనిఫామ్స్ తీసుకుంటున్న సమయంలో మరి వైట్ అండ్ బ్లూ ఉంటుంది వాళ్ళకి కాంబినేషన్, గవర్నమెంట్ స్కూలు. అయితే ఆ దినాన
ఆ పాపకి తల్లి డ్రెస్ కొంటూ ఉన్నప్పుడు ఆ చున్నీ చాలా పెద్ద చున్నీ కావాలని కోరుకుంది. అమ్మ ఎందుకు, ఇది సరిపోతుంది కదా అన్నాడు ఆ షాప్ అతను. మీ స్కూల్ పిల్లలందరూ మా దగ్గరే తీసుకున్నారు. ఎందుకు నువ్వు ఇంత పెద్దదంటే, లేదు కావాలి. ఆ తల్లి కూడా అంది, అమ్మ ఇన్ని డబ్బులు లేవులే, ఎందుకులే ఇంత పెద్దంటే, లేదు మమ్మీ నాకు కావాలని. మరి ఎంతో పెద్ద చున్నీ తీసుకుంది. ఆ చున్నీ చక్కగా మెడలో వేసుకుంటూ రకరకాలుగా ఆమె సంతోషించి ఆనందిస్తూ, చూడండి నా చున్నీ ఎంత పెద్దదో అని చెప్పిందేమో ఒకవేళ, మనకు తెలీదు కానీ, ఒక దినాన తను స్కూల్‌కి వెళ్తూ మరి ఆ హడావుడిగా సైకిల్ తొక్కుతున్నప్పుడు ఇంక కొంచెం డౌన్ దిగితే, ఆ బ్రిడ్జ్ డౌన్ దిగితే వెంటనే పక్కనే ఆ స్కూల్ ఉంటుంది. ఇప్పటికీ ఆ స్కూల్ ఉందండి. ఆ స్కూలు వెళ్తున్న సమయంలో ఆ చున్నీ ఆ గాలికి ఎగురుతూ ఎగురుతూ ప్రియులారా ఆ పాప సైకిల్ తొక్కే చక్రానికి పడిపోయింది. ఎప్పుడైతే ఆ చక్రానికి పడిపోయిందో వెంటనే అకస్మాత్తుగా వితిన్ సెకండ్స్‌లో ఆ పాప ఒక్కసారి సైకిల్ మీద నుంచి పడిపోయింది. ప్రియులారా వెనకాల ఒక లారీ వస్తుంది. లారీ డ్రైవర్ కూడా అంత అకస్మాత్తుగా జరుగుతుంది అనుకోలేదు. ఆ పాప వెంటనే వచ్చి ఆ చక్రం కింద పడిపోయింది. అక్కడికక్కడ చనిపోయింది. ఆ రోజు పేపర్‌లో రాశారు, ప్రాణం తీసిన చున్నీ అని రాస్తూ వచ్చారు. ఇది నాన్న నీకు కాకుండా, నీకు సరిపోనిది, నీకు మరి అవసరం లేనిది నువ్వేమాత్రం కోరుకున్నా అది కలిగి ఉన్నా నష్టమే. అలాంటివి తీసివేయి, అలాంటివి కత్తిరించేసేవి, అలాంటివి పడేసేయి ప్రియ సహోదరి, సహోదరుడా. కాబట్టి మనము ముగ్గురిని చూస్తూ వచ్చాము. గిద్యోను జీవితంలో తన యొక్క ఆ ఏఫోదు తన జీవితానికి నష్టాన్ని తీసుకొచ్చింది. నాలుగోది మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనము, దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనంలో చాలా బాధాకరమైన మాట ఉంటుంది. ఆ మాట నేను చదువుతున్నాను. 18వ వచనం చూస్తే, దేవుని మందసమను మాట అతడు పలకగానే ఏలి ద్వారం దగ్గరనున్న పీఠం మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాను. ఏలయనగా అతడు వృద్ధుడై బహుస్థూల దేహి అయి ఉండెను. ప్రియులారా ఇక్కడ మనం చూస్తే నాలుగో వ్యక్తి ఏలి మనకు కనపడుతున్నాడు. చూడండి, ఏలి మంచి యాజకుడే, అయితే కుమారుల విషయంలో పొరపాటు చేసినప్పటికీ తన యొక్క నష్టపోవటానికి కారణం తన శరీరమే తనకు ఊరైపోయింది. ప్రియులారా ఆ బరువుకు మెడ విరిగిపోయి చనిపోయినట్లుగా చూస్తున్నాము. ఇది నాన్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ శరీరాన్ని ఎలా ఇచ్చాడో అలాగే ఉంచుకో. నీ శరీరాన్ని ఇంకా ఏదో చేయాలని, ఏదో మార్పులు తెచ్చుకోవాలని వాకింగ్ చేయటం, ఎక్సర్సైజ్ చేయటం, నడవటం ఇట్లాంటి తప్పని నేను చెప్పట్లేదు. కానీ కొన్నిసార్లు శరీరాన్ని ఎక్కువగా మరి పోషించుకుంటూ, అంటే లావుగా ఉండటం కూడా తప్పని ఇక్కడ నేను చెప్పట్లేదు. కానీ ప్రియులారా ఉండదగిన దానికంటే ఇంకెక్కువగా ఏదో చేసుకోవాలని చెప్పని మనం నష్టపరుచుకోకూడదు. మన శరీరము మనకు ఉరియేటట్లు చేసుకోకూడదండి. మనందరికీ తెలుసు, హైదరాబాద్ పట్టణంలో ఒక యవనస్తుడు నేను హైట్ అవ్వాలి అని చెప్పని ఒక హాస్పిటల్‌కి వెళ్ళి కొన్ని లక్షల రూపాయలు డీల్ కుదుర్చుకొని హాస్పిటల్‌కి వెళ్తే ఆ డాక్టర్ అన్నాడంట, తప్పకుండా నేను నిన్ను హైట్ చేస్తానని. ఆ మోకాళ్ళ ఆపరేషన్ చేస్తే మరి ఆ మోకాళ్ళలో ఏదో రాడ్స్ వేసినప్పుడు, మరి ప్లాస్టిక్ సర్జరీ చేసినప్పుడు అతడు హైట్ అవుతాడు అని చెప్పని ఆపరేషన్ చేశారు. అయితే అతడు హైట్ అయిన సంగతి అది బాగానే ఉంది. కానీ ఆపరేషన్ అయిన తర్వాత మరి ఇప్పుడు దాదాపు 3, 4 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజుకు నడవలేకపోతున్నాడు. కారణం ఏంటంటే అది సాధారణ కాళ్ళు కాదు, సాధారణ మరి ఎముకలు కాదు, సాధారణ మాంసం కాదు. ఆ కృత్రిమమైనది ఆ వ్యక్తికి పూర్తిగా 2 కాళ్ళు పోయేటట్లు చేసి ఇప్పటికీ కూడా ఇంట్లో కుర్చీలో మరి వీల్ చైర్‌లో తను ఉంటున్న పరిస్థితి మనందరికీ తెలుసు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితము, నీ శరీరము అది దేవునికి వ్యతిరేకం కాకూడదు. నీ శరీరంలో దేవునికి విరోధమైనవి ఏవీ ఉండకూడదు. ఆ దారాలు, ఈ దారాలు, ఆ ఫ్రెండ్‌షిప్ బ్యాండ్స్ అని, ఇవని, నా ఫ్రెండ్ ఇచ్చాడని, అలాంటివి నువ్వు ఇంకేదన్నా నీ శరీరంలో అలాంటివి కలిగి ఉంటే అవి తీసేసేయి, అవి పడేసేయి. దేవునికి విరోధమైంది ఏదీ కూడా ఉండకూడదు. నీ దేహము దేవుని ఆలయం అనే సంగతి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇది మనము 4వదిగా ఏలీ జీవితం నుంచి చూస్తున్నాం. 5వది మనం చూసినట్లయితే ప్రియులారా,
రెండవ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 23వ వచనములో అక్కడ అహీతోపేలు అనే వ్యక్తి ఉన్నాడు. అహీతోపేలు చెప్పిన ఆలోచన దేవుడు దగ్గర ఒక వ్యక్తి పొందిన ఆలోచనలాగా ఉండేదంట. అంటే ఇక్కడ చెప్పాలంటే అహీతోపేలు మరి తన యొక్క ఆలోచన కన్నా, జ్ఞానం కన్నా మరి ఎక్కువగా కలిగి ఉండటానికి, అంటే అది దేవుని దగ్గర పొందిన ఆలోచనలాగా ఉంది కానీ అది దేవుని దగ్గర నిజంగా పొందిన ఆలోచన కాదు. దేవునికి దావీదుకి విరోధంగా ఎంతో ఆలోచిస్తూ వచ్చాడు. ఇది దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానం చాలు, దేవుడు నీకు ఇచ్చిన తెలివి చాలు, ఇంకా లోక సంబంధమైన తెలివి, లోక సంబంధమైన జ్ఞానం, లోక సంబంధమైన పాండిత్యం, అవసరం లేనివి, వ్యర్థమైనవి నువ్వు సంపాదించుకోవాలని, కలిగి ఉండాలని ప్రయాసపడితే ఎంతో నష్టం. 2 సమూయేలు 16:23లో అతడు ఎంతో మంచి ఆలోచన కలిగిన వాడని చూస్తున్నాము. ఖచ్చితంగా 17:23కు వచ్చేసరికి అహీతోపేలు ఆలోచన నెరవేరలేదని ఉరి వేసుకొని చనిపోయినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు ఇచ్చినది అంతవరకే చాలు, అంతకు మించి కోరుకోవద్దు. దేవుడి కంటే జ్ఞానవంతుడు అవుదామని, దేవుని కంటే అభిప్రాయము, దేవుని కంటే గొప్ప ఆలోచన నువ్వు కలిగి ఉండాలని ఏమాత్రం కూడా ఆలోచించొద్దు. అందుకనే అహీతోపేలు జీవితం అక్కడతో ముగిసిపోయినట్లుగా చూస్తున్నాము. ఎంత భయంకరమో చూడండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది మనం కూడా ఎంతో జ్ఞానంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. చూడండి, దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చూస్తే చూడండి, హెజ్కేలు గ్రంథం 28:6లో ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు ఈ మాట: దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నవాడా. ఇది చాలామంది అనుకుంటారు, నా ఆలోచన ఎంతో గొప్పది, దేవుడి కంటే నాదే జ్ఞానము అనుకుంటారు. ఒకసారి ఒక యవనస్తుడు అంటున్నాడు, యేసు ప్రభువుని నమ్ముకోవచ్చు కదా అంటే, ఆ యవనస్తుడు అన్న మాట ఏంటంటే, యేసు ప్రభు నాకంటే ఎక్కువగా చదివాడా సార్ అంటున్నాడు. యేసు ప్రభు ఏ స్కూల్కి వెళ్ళాడు, ఎక్కడ చదువుకున్నాడు, ఏ యూనివర్సిటీలో ఉన్నాడు, నేను ఇంత బాగా చదువుకున్నాను కదా, నేను పిహెచ్డి స్టూడెంట్ని కదా అని చెప్తూ వచ్చాడు. ప్రియులారా, ఇది చదువు మంచిదే, జ్ఞానం మంచిదే, నువ్వు కష్టపడి చదవండి, అంతేకాని దేవుని జ్ఞానం కన్నా అది ఎక్కువగా ఎంచొద్దు. దేవుని ఆలోచన కన్నా అదే ఎక్కువగా మీరు ఎంచి దేవుణ్ణి ఏ రోజు మీరు తక్కువ చేయొద్దు. మీకు ఇచ్చిన చదువుతో దేవుణ్ణి మహింపరచాలి, మీకు ఇచ్చిన ఉద్యోగాలతో దేవుణ్ణి మహింపరచాలి, దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానముతో, ఆలోచనతో ప్రభువును మహిమపరచాలి. అహీతోపేలు దేవునికి విరోధంగా, అది దావీదుకు విరోధంగా చేసి నష్టపోతూ వచ్చినాడు. 5గురిని చూస్తూ వచ్చినాము. ఆ రోజు చూస్తే దేవుని వాక్యంలో ఒక యవనస్తుడు ఉన్నాడు. మత్తయి సువార్త 19:22లో మనం చూసినట్లయితే ప్రియులారా, అక్కడ ఒక యవనస్తుడు కనపడుతున్నాడు. యేసు ప్రభువు అందరినీ కూడా కొంతమందిని ఏర్పరచుకొని పిలుస్తూ ఉంటున్నప్పుడు, అలాంటి సమయంలో యవనస్తుని కూడా ప్రభువు చూసి పిలిచాడు. నన్ను వెంబడించమన్నప్పుడు నిజంగా అలాంటి అవకాశం ఎంతో కొద్ది మందికి వచ్చేది. ప్రభు ఆయనకి ఇస్తే అతను అంటున్నాడు, నేను రాలేను, నేను వెంబడించలేను అన్నాడు. ఎందుకంటే అతడు మిగుల ఆస్తి గలవాడని మత్తయి 19:22లో రాయబడింది. ఆ ఆస్తి లేకపోతే ప్రభును వెంబడించేవాడే, ఆస్తి లేకపోతే ఒక శిష్యుడు అయ్యేవాడేమో, ఆస్తి లేకపోతే తను ఒక పరిసయ్యుడు, లేదంటే తను ఒక అపోస్తలుడు అయ్యేవాడేమో, గొప్ప పరిచారకుడు, సేవకుడు అయ్యేవాడేమో. తన ఆస్తి దేవుణ్ణి వెంబడించకుండా చేసింది. ఆ తర్వాత ఎక్కడా కనపడలేదు. ఇది ప్రియ సహోదరి సహోదరుడా, నాకు అది లేదు ఇది లేదని ఎప్పుడు కూడా బాధపడవద్దు. ప్రభు ఇచ్చింది చాలు. అన్నీ ఉన్నవాళ్ళు సంతోషంగా ఉంటున్నారని ఏమాత్రం అనుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన దాంతో తృప్తి పొందు. ఆ రోజు మనం చూస్తే యవనస్తుడు కలిగి ఉండవలసిన కంటే ఎక్కువ ఆస్తి కలిగి ఉండి నష్టపోతూ వచ్చాడు. 7వది మనం చూస్తే అపోస్తలుల కార్యము 20వ అధ్యాయము 9వ వచనం. ఐదుకొనొక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడని. ఇక్కడ ఐదుకన యవనస్తును చూస్తున్నాం. ఇది ప్రియులారా, చాలామంది కావలసిన దానికంటే ఎక్కువ సుఖాన్ని కోరుకుంటాడు. దేవుని వాక్యాన్ని వినటానికి వచ్చిన ఈ వ్యక్తి అక్కడ కూడా నిద్రను కోరుకుంటున్నాడు. ఇది నీ శరీరానికి నువ్వు అవసరమైన దానికంటే ఎక్కువ నిద్రనిస్తున్నావేమో, ఎక్కువ సుఖాన్ని ఇస్తున్నావేమో,
ఎక్కువగా నువ్వు ప్రాముఖ్యతనిస్తున్నావేమో. ఐతుక్కు అలాగే నష్టపోతూ వచ్చాడు. ఏడుగురిని మనం చూస్తూ వచ్చినాం. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితం ఎలా ఉంది? నీ పరిస్థితి ఎలా ఉంది? నీకు ఏదైతే దేవుడిచ్చాడో దాంతో సంతృప్తి పడాలి. ఏడుగురిని చూస్తూ వచ్చాం. దీనా ఎక్కువ అందము నష్టపరిచింది. అబ్షాలోము తన ఎక్కువ వెంట్రుకలు నష్టపరుస్తూ వచ్చాయి. గిద్యోను మరి తన యొక్క ఏఫోదు తనను నష్టపరుస్తూ వచ్చింది. ఏలి తన శరీరము తనను నష్టపరుస్తూ వచ్చింది. ఐదవది అహీతోపెలు తన జ్ఞానము తనను నష్టపరుస్తూ వచ్చింది. ఆరవది యవనస్తుడు తన ఆస్తి తనను నష్టపరిచింది. ఏడవది ఐతుకు తన యొక్క సుఖము నిద్ర నష్టపరుస్తూ వచ్చింది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో మితముగా ఉందాము. ఎక్కువ కోరవద్దు. ఈరోజు వర్తమానము ఎక్కువ కోరవద్దు. ఎక్కువ అవసరం లేదు. డు నాట్ రిక్వైర్డ్. ఒక విషయం జరుగుతూ వచ్చింది. అది నేను చదువుతూ వచ్చాను ఒకసారి ఒక ఆర్టికల్లో. మరి ఒక దినాన కర్ణాటక ప్రాంతంలో ఒక ఫారెస్ట్ ఆఫీసరు, ఆయన ఫారెస్ట్ ఆఫీస్లో మరి ఎంతో మంచి అధికారి ఒక దినాన ఫారెస్ట్లో ఆ యొక్క ఆ బీట్‌కి వెళ్ళినప్పుడు ఆయనకు ఒక అందమైన తెల్లని ఒక చిన్న పిల్లలాంటి జంతువు కనపడిందంట. అది చాలా తెల్లగా ఉంది. దాన్ని చూసి చాలా ముచ్చట పడిపోయాడు. ఏంటిది? ఇది కుక్క కాదు, ఇది ఏమీ కాదు, ఏంటని చెప్పని మరి వెంటనే ఆ యొక్క డ్రైవర్‌ని పంపించి అది తెప్పించాడు. అది తెప్పించి తన యొక్క జీప్‌లో పెట్టుకున్నాడు. ఇది చాలా ముద్దుగా ఉంది. పిల్లలు ఆడుకుంటారు సంతోషంగా. దీన్ని పెంచుకుందాం అనుకున్నాడు. ప్రియులారా, అప్పుడు అక్కడుంటున్న ఒక కానిస్టేబుల్ గారు ఆ ఫారెస్ట్ బీట్ ఆయన చెప్తూ వచ్చాడంట. సార్ ఇది మీరు తీసుకెళ్ళొద్దండి. ఇదేంటో తెలుసా? ఏంటంటే ఇది పులై ఉంటదండి. ఇప్పుడు ఇలాగ ఉంది కానీ ఇది పెరిగే కొద్దీ పులైపోతుందేమో. ఏదో పిల్ల తప్పిపోయింది, వదిలేయండి అంటే లేదు ఇది బావుందని చెప్పని ఇంటికి తీసుకెళ్ళాడు. మరి సంతోషంగా పిల్లలు, తనకు నలుగురు పిల్లలున్నారు. భార్య ఎంతో సంతోషించారు. నాన్న ఎంత మంచి తీసుకొచ్చాడో. ప్రియులారా, దానికి ఒక మంచి పేరు పెట్టారు. దానికి జిమ్మీ, టామీ అని ఏదో ఒక పేరు పెట్టి చక్కగా ఆడుకుంటున్నారు. అది చక్కగా కలిసిపోయింది. అది పెరుగుతూ ఉంది. దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. చివరికి అది ఏంటో కూడా మర్చిపోయినారు వాళ్ళు. ఒకానొక సందర్భంలో ఈ పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఇది కూడా యథావిధిగా పరిగెడుతూ ఉంటూ వాళ్ళతో కలిసిపోయి వాళ్ళ లక్షణాలతో మంచిగా ఉంది. ఒక దినాన ఒక చిన్న పాప పడిపోయింది. ఆ పిల్లల్లో ఒక పాప పడిపోతే కింద పడి రక్తం కారుతున్నప్పుడు గబగబా ఇది దగ్గరకు వచ్చేసి ఆ రక్తాన్ని వాసన చూసి దాన్ని తాగటం ప్రారంభించింది. ఎప్పుడైతే రక్తపు వాసన, రక్తపు రుచి నాలుకకు, ముక్కుకు వచ్చేసిందో దాని ఆలోచనలు మారిపోయినాయి. దానిలో ఉంటున్న ముగ్గుర స్వభావం బయటపడింది. వెంటనే పెద్దగా గాండ్రిస్తూ ఆ చిన్న పిల్ల మీద పడిపోయి ఆ పిల్లను తినేయటం ప్రారంభించింది. ఆ చిన్న బిడ్డ కేకలు వేసి ప్రాణం కోల్పోయింది. ఆ తర్వాత తెలిసి వచ్చి చూసిన తల్లిదండ్రులు, మిగతా వారు చాలా బాధపడుతూ వచ్చారు. ఇప్పుడు పెంచిన జంతువు లేదు, అది అరణ్యంలోకి వెళ్ళిపోయింది. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నిన్నెంతో ప్రేమించి దేవుడు నీ కొరకు అన్నీ సిద్ధపరిచి అన్నీ ఇస్తున్నాడు. నీకు అవసరమైనయే ఆయన ఇస్తాడు. నీకు కావలసినన్ని ఇస్తాడు. నీకు సరిపోయేవే ఇస్తాడు. అది కాకుండా ఇంకా ఏదో కోరుకుంటూ, దేనికోసమో నువ్వు ప్రయాసపడుతూ, దేనికోసమో ఆశపడుతూ, దేనికోసమో నిద్రలేని రాత్రులు గడుపుతూ నీ జీవితాన్ని వృధా చేసుకుంటున్నావేమో. దేవుడు నీకు ఏదన్నా ఇవ్వట్లేదు అంటే దానివల్ల నీకు నష్టం ఉందని ఎరుగు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు జీవించిన ఈ జీవితం, మన జీవితం ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన ఆ జీవితాన్ని బట్టే ఈ జీవితాన్ని జీవిస్తున్నాం. మన జీవితం వెనకాల గొప్ప త్యాగం ఉంది, గొప్ప బలి ఉంది, గొప్ప అర్పణ ఉంది. ఆ ప్రియ ప్రభు మన కొరకు చేసిన ఆ బలియాగాన్ని, త్యాగాన్ని వృధా చేయొద్దు. మన జీవితాలలో ప్రభువుని కలిగి మితముగా జీవిస్తూ తగినంత వరకు ప్రభువుని నమ్మకంగా మనం సేవిస్తూ ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడదాం. అందుకని మనం చదువుకున్న మాట 1 కొరింథీ 12:24, ఎక్కువ అక్కరలేదు. ఇది నాన్న మనం కూడా ఉన్నదాంతో ప్రభువును స్తుతిస్తూ, డు నాట్ రిక్వైర్డ్ మోర్, ఎక్కువ మనకు అవసరం లేదు. ప్రభు కొరకే నమ్మకంగా జీవిద్దాం. కలిగిన దాంతో సంతోషంతో సంతృప్తిగా ప్రభువును సేవిస్తూ ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం. ప్రభు త్వరగా వస్తున్నాడు. నీ యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. నీ కన్నీరు, నీ బాధ అన్నీ ప్రభు చూస్తున్నాడు.
నీ అవసరం తీరుస్తాడు, నీకు సహాయం చేస్తాడు, తగిన కాలమందు నీకు జవాబిస్తాడు. కాబట్టి మనకు కలిగిన దానితో ప్రభువును స్తుతిస్తూ, సేవిస్తూ ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. ప్రభువు అలాగ మనకు సహాయము చేయనుగాక.